ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినం నాడు దేవుడి వాక్యం చూసుకుందాం. విడుదల ఎవరికి విడుదల ఇచ్చాడు దేవుడు అని చూసుకుందాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 22వ వచనము. అందుచేత అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు అంటున్నాడు. అబ్రహామును విమోచించాడు యేసుక్రీస్తు, దేవాతి దేవుడైన తండ్రి అయిన దేవుడు. అబ్రహామును విమోచించిన ఆ దేవుడు యాకోబు కుటుంబమును గురించి అంటున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? ఇక మీదట యాకోబు ఎప్పుడు సిగ్గుపడ్డాడు, ఇక మీదట ఆయన ముఖము తెల్లబారదు. ఎందుకంటే విడుదలనిచ్చాడు దేవుడు అంటే అతని విషయంలో దేవుడు సంకల్పం కలిగి ఉన్నాడు కదా. అదే సంకల్పం గురించి ఇక్కడ అంటాడు కీర్తన గ్రంథము 78:35లో, దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడనియు విమోచకుడనియు జ్ఞాపకము చేసుకొని దేవుడు అబ్రహామును విగ్రహ ఆరాధన నుండి ఉన్న సమాజం నుండి వ్యర్థమైన ఎలా విడిపించాడు అంటే అబ్రహామును దేవుడు విమోచించాడు అని చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు తమకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఎవరికి? అబ్రహాం గారికి ఆశ్రయం దొరుకున్న దేవుడు, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నారు వారు? దేవుడు అబ్రహామును విగ్రహ ఆరాధన నుండి ఉన్న సమాజము నుండి వ్యర్థమైన జీవన విధానం నుండి విడుదల చేసి, ఎలా విడుదల చేశాడు అబ్రహామును? అబ్రహాము గురించి మనకు అందరికి తెలిసిన విషయమే. ఆయన అన్య దేశంలో ఉన్నాడు, ఒక అన్యుణ్ణి అన్య దేశంలో నుండి అతను దేవాతి దేవుడైన యెహోవా అబ్రహామును దర్శించాడు. అన్య ప్రజల నుండి అన్య దేశం నుండి అతన్ని విడిపించి నిన్ను కానానుకు నేను తీసుకెళ్తాను అని చెప్పాడు కదా. అని అక్కడ విడుదలనిచ్చాడు. భయంకరమైన విగ్రహ ఆరాధన, భయంకరమైన పరిస్థితుల మధ్య నుంచి, భయంకరమైన ప్రజల మధ్యలో నుండి అబ్రహామును విమోచించినాడు యెహోవా తండ్రి. విమోచించి అతన్ని గొప్పగా హెచ్చించినట్టు చూస్తున్నాం. ఇక్కడ అంటాడు విడుదల చేసి ఇక్కడేమంటాడు? అతన్ని తన కోసం ప్రత్యేకించుకొని. ఎవరిని? అబ్రహామును దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఎంత ప్రత్యేకించుకున్నాడంటే ఈ భూమి ఆకాశములను కలగజేసిన యెహోవాకు అబ్రహాముడు ఎంత ప్రియముగా ఉన్నాడంటే అంత ప్రియముగా ఉన్నాడు కదా. అంత ప్రియముగా ఉండడమే కాదు, దేవాతి దేవుడు అబ్రహామును ఎలా అంటే ఇసుక రేణువుల కంటే అత్యున్నతముగా లెక్కించలేనంత సైన్యమును నేను నీకు ఇస్తానన్నాడు. ఇవ్వడమే కాదు, ఇంకా ఇక్కడ అంటాడు ఏమనంటే ఎలా ప్రత్యేకించుకున్నాడంటే విశ్వాసులందరికీ తండ్రిగా ప్రత్యేకించుకున్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో చూసినట్లయితే ఉన్నతమైన స్థితిలో అబ్రహాము ఉంచాడు. ఏ స్థితిలో ఉండే అబ్రహాము? ఏ స్థితి నుంచి విడిపించాడు అబ్రహామును యెహోవా తండ్రి అంటే విగ్రహ ఆరాధన అంటే మనకు అందరికీ తెలిసిన విధమే కదా. ఎటువంటి పరిస్థితుల మధ్య ఉంటారు, ఎటువంటి ప్రజల మధ్యలో ఉంటారు, ఎటువంటి అలవాట్లు ఉంటాయి కదా, ఎటువంటి ఆలోచనలు ఉంటాయి. ఆ ప్రజలని అందరిలో నుండి, ఆ పట్టణంలో నుండి, ఆ విగ్రహారాధన నుంచి, భయంకరమైన పరిస్థితుల మధ్యలో నుండి అబ్రహామును దేవుడు ప్రత్యేకించి విమోచించుకున్నాడు. ఆయన ప్రత్యేకంగా లేవనెత్తాడు. మరి నేను ఉన్న స్థితిగతి ఏమిటి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనము కూడా అటువంటి విగ్రహారాధన అలవాట్లు, ఆచారాలు కలిగి ఉన్నామా? క్రైస్తత్వంలోనే ఉంటున్నాము, కానీ అటువంటి ఆచారాలు, అలవాట్లు కలిగి ఉన్నట్లయితే దేవుడు నేను అటువంటి స్థితిలో పడిపోయినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి ఆ ప్రజలలో నుండి మనల్ని ప్రత్యేకించాడు, విమోచించాడు, తన కొరకు రక్షించుకున్నాడు కదా. ప్రభు అంతగా ప్రేమించినప్పుడు ఇంకను మన జీవితాలలో అదే ఆలోచనలు, విగ్రహం సంబంధమైన ఆలోచనలు, వాటిని బట్టి మనము అనుసరించి లోపల ప్రవర్తిస్తున్నామేమో, అది మన లోకల చావలేదేమో. విమోచకుని మనము ఎలా బాధ పెడుతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాలి. దేవాతి దేవుడు మనల్ని ప్రత్యేకించిన గుంపులో ఉంచితే, రాజుల గుంపులో మనల్ని ఉంచితే మనము దాస్యపు కాడి కిందికి వెళ్ళిపోతున్నామేమో, మళ్ళీ అదే విధమైన ప్రవర్తనలో కలిగి ఉన్నామేమో, అదే విధమైన ఆలోచనలు, అలవాట్లు కదా, అదే విధమైన వాళ్ళు చేస్తున్న ప్రతి విషయంను మనము చేస్తున్నామేమో. అలా చేసినప్పుడు తండ్రికి ఎంత బాధపడుతున్నాం కదా. కాబట్టి అక్కడ అబ్రహాము అలా జరిగించలేడు. విడిపించిన విమోచకుని చూశాడు, ప్రత్యేకించబడిన విమోచకుని చూశాడు, ప్రత్యేకించి పిలిచిన దేవుని చూశాడు. పిలిచినవాడు నమ్మదగిన వాడని నమ్మాడు. కాబట్టి క్రీస్తు యేసుకు యెహోవా తండ్రి వైపు ఆయన తిరిగాడు. ప్రత్యేకించుకొని కానాను దేశానికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా కదా. నీకు నేను ప్రత్యేకించమైన కానాను దేశం ఇస్తాను అని ప్రత్యేకించి తీసుకొచ్చాడు. మనల్ని కూడా యేసుక్రీస్తుల ప్రభుల వారు తన శిల్వరక్తంతో కడిగి మనం ఉన్న పాపబంధకాల నుంచి, శాపం నుంచి విడిపించి, విమోచించి ప్రత్యేకించబడ్డాడు. ఎలా? పరమకారణైనా ఎక్కడికి? పరలోకానికి చేర్చుట కొరకు, ఆ పరలోకానికి వారసులు అవుట కొరకు, మనకు ఏ బాధ దిగులు లేకుండా మనకు, మన సంతతికి దేవుడు దీవెన ఇచ్చుట కొరకు, దేవుడు ఆశీర్వాదం ఇచ్చుట కొరకు, దేవుడు కంచె వేయుట కొరకు,
దేవుడు సంరక్షించుట కొరకు, దేవుడు మనకు అనునిత్యం కాపుదల ఉండుట కొరకు ఆయన శిల్వ రక్తము ద్వారా మనల్ని విమోచించాడు. మరి ఇక్కడ అబ్రహామును కూడా అదే విధంగా విమోచించారు కదా. అప్పుడు ఆదికాండం 12:1 చూసుకున్నట్లయితే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి అంటున్నాడు కదా. చెప్పాడు, నీవు నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువులందరి దగ్గర నుంచి నీవు బయలుదేరడమే కాదు, ఇక్కడ అంటాడు, ఏమనంటాడు, బయలుదేరు, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అంటున్నాడు. ఏ దేశమును చూపించాడు, అక్కడికి వెళ్ళువని అబ్రాహాముకు సెలవిచ్చాడు. అప్పుడు అంటాడు, నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అంటున్నాడు. అనగానే అబ్రాహాం అక్కడే ఉన్నాడా? ఎక్కడికి వెళ్తున్నానో గమ్యం ఎరుగని బాటసారిగా దేవుడు పిలిచాడు కదా. ఆ పిలిచిన పిలుపును గుడ్డిగా నమ్మాడు. ఆయన గుడ్డిగా నమ్మడి పిలిచిన వాడు శక్తివంతుడని నమ్మాడు, పిలిచిన వాడు విమోచకుడని నమ్మాడు, పిలిచిన వాడు సర్వశక్తుడని నమ్మాడు, పిలిచిన వాడికి సర్వాధికారం కలుగునని నమ్మాడు, పిలిచిన వానిది భూమి అని నమ్మాడు కదా. పిలిచిన వాడు నల దిశలో నాకుంటాడు అనుకున్నాడు, నమ్మాడు. కేవలం జీరో బ్యాక్గ్రౌండ్ అబ్రాహాము గారిది. ఈ తన స్వజనమును, తన స్వదేశాన్ని, తన ప్రజలను, తన ఆస్తి అంతటిని వదిలిపెట్టి ఒంటరిగా భార్యను తీసుకొని వస్తున్నాడు. అప్పుడు జీరో బ్యాక్గ్రౌండ్ కదా. కానీ దేవాతి దేవుడు అతని లోపల చేరిన తర్వాత, ఎప్పుడైతే దేవుడు పిలిచాడో, దేవుడు విమోచించుతానని అన్నాడో, అప్పుడు లోబడ్డాడో. ఆ లోబడే తత్వాన్ని దేవుడు చూశాడు. నేను గొప్ప జనముగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నాడు కదా. నీ నామమునే గొప్ప చేస్తానన్నాడు. దేవుడి నామం కంటే ఎవరిదైనా గొప్పగా ఉంటుందా? కానీ అబ్రహాము నామంనే గొప్ప దేవుడు. నీ నామం అంటే అతని పేరును గొప్ప చేస్తానన్నాడు. ఈ కాలంలో ఉన్న అంబానీ గారిని ఇంతలా మనము అంబానీ అంటాం. ఆ కాలంలో అబ్రహాము కాలంలో అంబానీకి ఉన్న ఆస్తి 4 రెట్లు అబ్రహాము గారికి ఉంది అంటారు పెద్దలు. ఎంత దాసదాసీలు. జీరో బ్యాక్గ్రౌండ్ నుండి దేవుడు పైకి లేవెత్తాడు. అంటే దేవుడు ఉన్నదాన్ని లేనట్టు, లేనిదాన్ని ఉన్నట్టు చేయగల సామర్థ్యుడు. కానీ అందులో ఒకటి మనకుంది ఉదాహరణ. ఏమనుంది? పిలిచిన వాడు నమ్మదగినవాడు. ఎందులో నుండి పిలిచాడు? మన శాప పాప జీవితంలో నుండి పిలిచాడు. మళ్ళీ వెనక్కి మర్రి చూడద్దన్నాడు. వెనక్కి మర్రి చూడక పిలిచిన వాడిని చూశాడు. ఆయన ఏమి చేసినా ఆయన చిత్తమే, ఆయన గొప్ప చేస్తానన్నాడు అని ఆశీర్వదిస్తానన్నాడు కదా అని అదే విధంగా నమ్మాడు. కానీ ఇంకా ఆశీర్వదించట్లేదు. ఏంది? నేను మరలా ఐగుప్తు వైపు మరలి చూస్తాను, మరలా నేను వెనక్కి మరి చూస్తాను అని అన్నాడు. అబ్రాహాము అనలేడు, ఎందుకంటే ముందుకే సాగిపోయాడు. ఎందుకు? దేవాసి దేవుని నమ్మాడు కాబట్టి. అంటాడు, ఏమని అంటాడు? గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించిన నామమును గొప్ప చేయుదును అని నీవు ఆశీర్వాదముగా ఉందువు అంటున్నాడు. ఎవరికి? అనేక ప్రజలకు అబ్రాహాము గారు ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు. చేయడమే కాదు, ఇక్కడ ఒక మాట అంటాడు, అలా చేసిన దేవుడు యాకోబు, అంటే అలా అబ్రహామును దీవించిన దేవుడు, అబ్రహామును విడిపించిన దేవుడు, అబ్రహామును అంత గొప్పవాడిని చేసిన దేవుడు యాకోబు గురించి మాట్లాడతాడు. ఇక్కడ ఏమంటాడంటే, అలా చేసిన దేవుడు యాకోబు అంటే యూదా జాతి అనే విషయం కదా. యూదా జాతి యాకోబు నుండి వచ్చింది కదా. ఆ విషయంలో కూడా అలానే జరుగుతుందని వాగ్దానం చేస్తున్నాడు. ఏమన్నాడు? ఇక్కడ వాగ్దానం చేశాడు, అబ్రహామును ఎలా విమోచించానో యాకోబు. మరలా మాట చదువుకుందాం. అంటాడు, ఏమని అంటాడంటే, అందుచేత అబ్రహామును విమోచించిన యెహోవా, అబ్రహామును విమోచించాడు కదా, యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని? ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదంటే లజ్జకు సిగ్గుకు ఎప్పుడు అప్పచెప్పవాడు. నీవు అబ్రహామును ఎలా ఆశీర్వదించానో నిన్ను కూడా నేను అదే రీతిగా ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఈ దినము నాడు మన కుటుంబాలతో మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించడానికి దేవుడు సామర్థ్యుడై ఉంటున్నాడు, శక్తిమంతుడై ఉంటున్నాడు, బలాఢ్యుడై ఉంటున్నాడు, బలవంతుడై ఉంటున్నాడు, దేవుడు కృప చూపవాడై ఉంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, అని ఏమంటున్నాడు? వాగ్దానం చేయుచున్నాడు. వారు దేవుణ్ణి ఆయన పని ఎలానట పవిత్రతను తెలుసుకోగలుగుతారు. ఎలానట? దేవుణ్ణి వారు ఎలానట పవిత్రతను తెలుసుకోగలుగుతారు. ఎప్పుడు తెలుసుకోగలుగుతారో తెలుసా ప్రజలు? దేవుడి కృపను బట్టి. ఇక్కడ అంటాడు, ఏమని? అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచున్నప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు. ఎవరు? యాకోబు సంతతి వారు. యాకోబు సంతతి వారు అంటున్నాడు. అని ఏమంటాడు? యాకోబు పరిశుద్ధ దేవుణ్ణి పరిశుద్ధపరచుదురు, ఇజ్రాయేలు దేవునికి భయపడుదురు. అప్పుడు వారిని నేను విమోచిస్తా. వారున్న కష్టంలో, నష్టంలో, పాపంలో, శాపంలో, తిరుగుబాటు నుండి, సమస్త విధమైన కీడు నుంచి, సమస్త విధమైన శాపము నుంచి, తిరుగుబాటు నుంచి యాకోబు సంతతిని నేను విడిపిస్తాను. ఆ వారిని కూడా నేను ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించినప్పుడు వారు నన్ను పరిశుద్ధపరచుదురు. వారు నన్ను ఎలానంటే పరిశుద్ధులుగా నన్ను, నా నామమును అలా హెచ్చించుదురు అని ఏమంటున్నాడు? వారిలో సంచల బుద్ధి, ఎలాంటి సంచల బుద్ధి గల వారు వివేకులవుతారట.
అంతగా దీవిస్తాడు. చంచలాత్మ ఉంటుంది, ఇది చేయాలి అది చేయాలి అది ఇది అని కదా, వాళ్ళ మనసు స్థిమితం ఉండదు. అటువంటి వారికి దేవుడు ఏమిస్తానంటున్నాడు? వివేకం గల హృదయం ఇస్తానంటున్నాడు. వివేకం గల హృదయం అడిగింది ఎవరు? సాల్మోన్ రాజు అడిగాడు దేవుడి దగ్గర కదా. కాబట్టి అంతటి హృదయం ఇస్తా అంటున్నాడు అని సనుగు వారు ఉపదేశంకు లోపడతారట. ఇదంతా ఇట్లా జరిగింది, దేవుడు ఇట్లా అది అట్లా ఇది జరగట్లేదు అనే ప్రజలకు దేవుడు ఏం చేస్తానంటున్నాడు? అక్కడ ఉపదేశంకు లోబడతారంట. అంటే దేవుడికి భయపడి వింటారంట. అలాంటి కృపను దేవుడు అనుగ్రహిస్తారంటున్నాడు. అనుగ్రహించడమే కాదు, ఇర్మియా గ్రంథంలోకి చూసినట్లయితే 31వ వచనం చూసుకుందాం మనం. 31వ అధ్యాయము 33, 34 చూసుకుందాం. ఇక్కడ ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయేలు వారితోను యూదా వారితోను, ఇజ్రాయేల్ అనగా యాకోబు, యాకోబు అనగా యూదా కదా, ఆ వారితోనూ చేయబో నిబంధన ఇదే. ఏమని చేస్తున్నాడు దేవుడు? వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను. హల్లెలూయా కదా. అబ్రహామును విమోచించాను, మిమ్మల్ని కూడా నేను విమోచిస్తాను, యాకోబును కూడా విమోచిస్తానని సెలవిచ్చాడు. వారి హృదయాలలో ఏమిస్తాడట దేవుడు? ఏమిస్తాడట దేవుడు? చేయబోతున్నాడు. ఏం చేశాడు దేవుడు? ఇక్కడ నిబంధన అంటే వాగ్దానం చేశాడు. యూదా వారితో, ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు నిబంధన ఏమని చేస్తున్నాడు అని అంటే, వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచుతాను, నా ధర్మం అనే విధిని వారి హృదయంలో నాటుతాను. వారు ఇక నుండి ధర్మమును అనుసరిస్తారు, అన్యాయము చేయరు, తిరుగుబాటు చేయరు, పాపము చేయరు, శాపముకు గురికారు. వాళ్ళు ఏం చేస్తారంటే ధర్మ విధిని వారి హృదయములలో ఉంచెదను, వారి హృదయముల మీద దాని వ్రాసేదను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఏం రాస్తాడట దేవుడు? పచ్చబొట్టు మనం చేతులకు పొడిపించుకుంటే అది జీవితాంతం మనం మరణించేంత మట్టుకుంటుంది. కానీ దేవాతి దేవుడు రాసిన ఈ నిబంధన హృదయాల మీద మనం ఈ లోకములు మరణించిన పరలోకంలో మనం బ్రతుకుతాం. కాబట్టి మనం ఇళ్ళవేళ బ్రతుకుతున్న సమయాల కాలాలంతా యుగాంతముల వరకు, యుగ యుగాల వరకు కూడా ఆ నిబంధన ఉంటుంది. ఎక్కడ మన హృదయాలలో ఎవరు రాస్తారట? ఇది ఎవరు రాస్తున్నారు? దేవాతి దేవుడిని యెహోవా తండ్రి రాస్తున్నారు. పచ్చబొట్టుకి అంత విలువ ఉంటే దేవుడు రాసిన వాగ్దానానికి ఎంత విలువ ఉంది? హృదయంల మీద ఆయన లిఖించి ఆ లిఖితను బట్టి హృదయం ఆయన లోబడుతుంది, ఆయన మాట వింటుంది. నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు జనులవుదురు అంటున్నాడు కదా. అంటే అంతకాలం వారు జనులుగా లేరు, వారు లోబడలేరు కదా, వారు దేవుణ్ణి ఆశ్రయించలేరు. అందుకని దేవుడు అంటున్నాడు ఇక్కడ, అలా ఉందరు వారు మరి ఎన్నడును యెహోవాను గురించి బోధ నొందుదుము, వారు యెహోవాను గురించి బోధ నొందుదుము అని తమ పొరుగు వారిని కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు కదా. ఎలా చేస్తారు మరి? ఇక్కడ ఏమంటున్నారు? నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నిన్నటును జ్ఞాపకము చేసి కొనను అంటున్నాడు కదా. చేసి కొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. వారి పాపములను జ్ఞాపకం చేసుకున్నాడట. అంటే దేవుడు ఈ దినము నుండి కూడా మన పాప దోషాలను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడంటే దేవుడు మనకు దేవుడై ఉన్నాడు కాబట్టి, మనల్ని పరిపాలించి వాడై ఉంటున్నాడు ప్రభువుల వారు. కాబట్టి మనల్ని దేవుడు ఎలా విమోచించాడు? అబ్రహాము వలె మనల్ని కూడా విమోచించాడు. ఇక్కడ రోమ 11:25 నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు వాక్యం చూసుకుందాం. మనం 25 నుంచి చూసుకుందాం. ఈ సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండానట్లు ఈ మర్మము మీరు గోరుచున్నాను అంటున్నాడు కదా. మనమే బుద్ధిమంతులమే విడిపిస్తాడు దేవుడు. అందరిని క్షమించినప్పుడు మనల్ని క్షమిస్తాడు. అందరు చేయట్లేదే? అందరు తిరుగుబాటు చేయట్లేదా? క్రైస్తవులు అందరు చర్చికి వెళ్తున్నారా? అందరు వాక్యానుసారంగా నడుస్తున్నారా? అందరు ప్రార్థన చేస్తున్నారా? ఎందుకు చేసినా చేయకపోయినా ఇస్తాడు అని అంటారు. మొన్న దినాన ఒక మీటింగ్లో ఒక సహోదరు అంది నన్ను, ఉపవాసం ఉన్నా ఉండకపోయినా దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు అంటే ఆ నిబంధన ఏం దాటిపోయింది అంటే అలా అనుకో. అందుకని దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని మీరు ఏదనట, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండానట్లు ఈ మర్మము మీరు గోరుచున్నాను. ఏ మర్మము చూద్దాం ఇక్కడ. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగాను కదా. ఎలానట? అన్యజనుల మనసు అందరిది దేవుడి వైపు త్రిప్పటి వరకు ఎవరిని కొట్టాడు? తన ప్రజల్ని కొట్టాడు. ఇజ్రాయేలుకు కొంచెం కఠిన మనసు కొంత మట్టుకు కలిగాను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. హల్లెలూయా. ఎలానట? వారు ప్రవేశించినప్పుడు క్రీస్తు వైపు తిరుగుతాం కదా. విమోచకుడు ఎక్కడి నుంచి వస్తున్నట్ట? సియోనులో నుండి వచ్చి యాకోబు నుండి భక్తిహీనతను తొలగించును అంటున్నాడు. హల్లెలూయా. కొంతకాలం ఇలా జరుగుతుంది మనకు, కానీ దేవాతి దేవుడు విడిపించి వాడయచ్చి ఏమంటున్నాడు అక్కడ? భక్తిహీనతను మనలో నుండి తొలగించి నేను వారి పాపమును పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే. హల్లెలూయా. పాపమునకు పరిహారము దేవుడే చేస్తాడు మనకు కదా అని వ్రాయబడినట్టు ఇజ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు అంటున్నాడు.
కదా. అక్కడ ఏమని చెప్పాడు, అబ్రహామును కాపాడిన దేవుడు యాకోబును కూడా కాపాడు. యాకోబు ఎప్పుడు సిగ్గుపడడిక, ఇక మీదట సిగ్గుపడడు. యాకోబు ముఖము తెల్లబారదు, అతని సంతానమును నేను చేసే కార్యములను చూసి వారు ఆనందపరుస్తారు, నన్ను పరిశుద్ధపరుస్తారు, వారు ఘనముగా ఎంచబడతారు అని సెలవిచ్చాడు దేవుడు కదా. అట్టిగా సెలవిచ్చిన దేవుడు మనల్ని కూడా విమోచించాడు కదా. మరి మనం కూడా కొంతకాలం అన్యజనుల విషయాలలోకి వస్తే కొంచెం కఠినమైన శ్రమలు అనుభవిస్తున్నామేమో, దాన్ని ఓర్చుకొని పిలిచిన వాడు నమ్మదగిన వాడు కదా. పిలిచిన వాడి వైపు చూసినట్లయితే దేవాతి దేవుడే మన జీవితంలోకి వచ్చి ఇచ్చిన వాగ్దానాలు నిలబెడతాడు. వారి హృదయాలలో ధర్మ విధిని ఉంచెదను, వాటిని వారి హృదయాల మీద రాసేదను అన్నాడు కదా. మనతో కూడా ఇదిగో నేను యాకోబును గురించి చేసిన నిబంధనను ఇప్పుడు ఇజ్రాయేల్ గురించి చేస్తున్నాను. ఈ దినము నాడు మన ఎప్పుడు మెనోహోజీ ఛానల్లో చూస్తున్న ప్రతి వారిని, కుటుంబ సభ్యులందరినీ, సబ్స్క్రైబర్ కుటుంబాలను కూడా దేవుడు ఈ దినం నుండి అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం ఇచ్చి మనల్ని కూడా దేవుడు గొప్ప చేయటకు మొదలుపెట్టటకు దేవుడు నిలబడి ఉన్నాడు. ఆ నిలబడిన దేవుడిని చూడు, దేవుడి వైపు చూసి దేవుడు వాక్యంని విని దేవుడు ఏదైనా నమ్మకం ఉంచినట్లయితే ఈ వాక్యం దేవుడు మనందరి ఆత్మ నిమిత్తం దీవించి మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ప్రార్థించండి, పాల్గొనండి.